మేమందరూ వైజాగ్లో వచ్చి ఈ విధంగా బీచ్లు ఎంజాయ్ చేయడం మాకైతే చాలా అనిపించింది. మేమే బోట్లో దిగొచ్చాం, చాలామంది కుర్రవాళ్ళు పైన ముందే దిగొచ్చాం. అక్కడ ఇప్పుడు బీచ్లోనే గట్టిగా అలలు వస్తున్నాయి, గాలి వేగం చాలా ఎక్కువైంది. ఫీలింగ్ అయితే మస్తు లెవెల్ ఉంది, కానీ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్లో రూమ్లో కూర్చొని ఒక్కొక్కగా ఉండడం కంటే ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈ సముద్రంలో ఉండే గొడవలు పట్టుకొని మనం అర్థాన్ని కనిపించుకుంటే మంచి బిజినెస్ చేయొచ్చు. నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను. నాకు వీడియో తీసింది ఎవరు లేదు, ఒక్కడే తీసుకోవడం వచ్చింది. ఏం బాధపడలేదు. ఇంకా మేము ఉండే కొద్దీ వాటర్ గాలి వేగం ఉద్రిక్తత చాలా వేగంగా పెరిగిపోయింది. కానీ చేసేది ఏమీ లేక వాటర్ తాగాను కాస్త. బోటుకి లంగారెట్టి సైడ్ని పెట్టాము. ఇంకా అలలు ఎక్కువైపోవడంతో బోటు దగ్గరికి వెళ్ళి చూసుకున్నాను బోట్ అయితే ఏ విధంగా ఉన్నదని. ఓకే, బోటు పర్లేదు. మేము కొండపైన కొంతమంది కొండపైన రాయి పంట పడుకున్నాం.